హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా హ్యాపీ దివాళీ అండి అందరికీ. సో నిన్న ఏదైతే దివాళీ సెలబ్రేషన్ జరిగిందో అందరూ చాలా మంచిగా చేసుకొని ఉన్నారు అనుకుంటున్నాను. మేము కూడా అండి మా కుటుంబ సమేతంగా సూపర్గా దివాళీ సెలబ్రేషన్ చేసుకున్నాము. రండి చూపించేస్తాను. ఇదిగోండి మా చిట్టి పాప, మా తోటకోళ్ళ పాప లాస్ట్ బ్లాగ్లో మీరు చూసుంటారు. తను హ్యాపీ దివాళీ చెప్పిన అమ్మాయి అయితే మా పక్కింటి అమ్మాయి అండి. సో చూడండి పిల్లలు అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మా మామయ్య కూడా హ్యాపీ దివాళీ చెప్తున్నారు మీకు. రండి. సో ఒక్కసారి చిన్న లుక్ వేసేసుకుందాం మా ఇల్లు అలా డెకరేట్ చేసాము ఏంటి అన్నది. అంత గ్రాండ్గా కాకపోయినా ఏదో మాకు ఉన్నంతలో చిన్నగా డెకరేషన్ చేసుకున్నాం మేము. సో అలాగ మా ఆయన వీడియో షూట్ చేస్తున్నారండి. దివాళీ సంబరాలు అనేది మీకు ఒక్కసారి చూపించేస్తాను. ఇదిగోండి మా బాబు గడు వస్తున్నాడు చూడండి. వీళ్ళందరూ వెయిటింగ్, క్రాకర్స్ కాల్చడానికి వెయిట్ చేస్తున్నారు. కొంచెం ఆగండ్రా, ఇప్పుడే పూజ అయ్యింది కదా, సో ముందు దీపాలన్నీ గుమ్మాల దగ్గర పెట్టిన తర్వాత మీకు క్రాకర్స్ ఇస్తానన్నారు. కానీ మా అత్తగారు అందరికీ హ్యాపీ దివాళీ చెప్తున్నారు. వెళ్ళి తులసం దగ్గర దీపం పెట్టడానికి వెళ్ళిపోయారు. నేనైతే మొత్తం ఇంకా దీపాల అలంకరణ చేసేస్తున్నానండి. దేనికి అనుకుంటున్నారా? గుమ్మాల దగ్గర పెట్టడానికి. సో మనం దివాళీ అంటేనే ఫుల్ ఆఫ్ లైట్స్ కదండి, అందుకని. సో రండి, ఆ విధంగానే మా దేవుడి మూల మా పూజ ఎలా జరిగిందో ఒక్కసారి చూపించేస్తాను. ఇదిగోండి, ఇది మాకు ఇంట్లో దేవుడి మూల సపరేట్గా ఉందండి. సో మొత్తం అన్ని దేవుడి పటాలన్నీ పెట్టేసి నీట్గా లక్ష్మీదేవిని అలంకరించి దేవుడి గదంతా ఇలాగా పువ్వులతో అలంకరించి ఏదో మాకు కలిగిన చిన్న చిన్న ప్రసాదాలన్నీ దేవుడికి సమర్పించుకున్నామండి. అదేవిధంగా దేవుడికి ధూపం కూడా ఇవ్వడం జరిగింది. సో మేమైతే ఇంట్లో ప్రత్యేకించి అయితే ఏమీ చెయ్యలేకపోయినండి, కొంచెం నా హెల్త్ ఇష్యూ వల్ల. అందుకే ఉన్న దాంట్లో మేము ఈ విధంగా పూజ చేసేసుకున్నాము. అలాగా మనం ముందుకెళ్ళిపోతే ఇదిగోండి పూజ అయిపోయిన తర్వాత క్రాకర్స్ కాల్చడం మొదలెట్టేసాము. ఇంకేమంటారు, పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ అండి. ఇంకా మా చిట్టి తల్లి అయితే ఒక ఆనందానికి హద్దులు లేవు. మేమందరం మా ఫ్యామిలీ అందరి తరపు నుంచి మీకు విషింగ్ యూ ఆ హ్యాపీ దివాళీ, అంటే దీపావళి శుభాకాంక్షలు. సో పిల్లలు కదండి, ఇంకా వాళ్ళు కాకరపోతు లేనిదే వాళ్ళ పండుగ అనేది కంప్లీట్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ ఇద్దరు పిల్లలు కాలుస్తున్నారు చూసారా, మా పక్కిన పిల్లలు. అరే రే రూపగారు, అరే రే ఎందుకండి అంత భయం? ఆవిడ మా పక్కింటి ఆవిడండి. రండి ఇక మా సంబరాలు చూద్దాం. మా పాప చూడండి ఇక్కడ చుంచురుబుడ్డి వెలిగించింది. నేనైతే బ్యాకే ఉన్నానండి. ఎక్కడైనా శారీకి మంటలు తగులుతుందేమని భయంతోనే కాలుస్తున్నాను. ఇదిగోండి భూచక్రం వెలిగించేసాను ఫైనలీ. సో మా ఇల్లు అయితే చాలా ఓపెన్ ప్లేస్ అండి. ఇదంతా రోడ్ పాయింట్ ఇల్లు అనమాట. మేము చాలా బాగా ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాము ఫ్యామిలీ అందరం కలిసి. పిల్లలందరూ కూడా చాలా ఆనందంగా ఎంజాయ్ చేశారండి, మామూలుగా కాదు. సో మా చిన్నవాడు కొంచెం క్రాకర్స్ అంటే భయపడతాడండి, అందుకే అంత తొందరగా ముందుకు రాడు. సో నేను మా పాప మా తోటకోళ్ళు అయితే మంచిగా క్రాకర్స్తోని ఫుల్గా ఎంజాయ్ చేసేసాం. ఆ చిట్టి పాప కూడా అనమాట. మేము దివాళీకి ఏవైతే కొనుక్కున్న సామాన్లు ఎండలో బాగా ఆరబెట్టడం వల్ల ఏమో తెలియదండి, ఏదైతే కాల్చేమో వెంటనే అది పేలిపోయింది. ఆ చుంచురు బుడ్డి చూసారా అండి. అలాగే మా పాప కాల్చిన ఏదైతే ఉందో, నేనైతే ఇక్కడ చిన్న చిట్పట్లు కాల్చానండి. మా పాప కూడా చిన్న భూచక్రం అనేది కాలుద్దాం అని చెప్పి తీసుకెళ్ళింది. అది కూడా ఇలా కాల్చగానే పేలిపోయిందండి. చాలా అంటే చాలా భయం వేసింది. ఏంటి ఇలా పేలిపోతున్నాయి ప్రతిదీ అని చెప్పేసి. సో కొంచెం ఇంకా గ్యాప్ ఇచ్చేసామండి ఆ భయానికి. అదిగోండి గమనించారా ఎలా పేలిందో. ఇంక ఈ సంబరాలు అయిపోయింది కదండి, ఇంకేముంది, డిన్నర్ టైం అయిపోయింది. సో మాకు అందరికీ కలిసి తినడం అనేది అలవాటు కదండి, మీకు ముందుగానే చెప్పాను కదా. ఇదిగోండి అందరూ ఒకే దగ్గర కూర్చొని మా అత్తగారు రకరకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చారండి. అది కూడా నేను లైవ్లో నిన్న చూపించాను. సో ఇంకా డిన్నర్ టైం అంతా అయిపోయిందండి. ఇంకేముంది, ఇగోండి నేనైతే మరి ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను కాబట్టి నన్ను నేను ఇలా షూట్ చేసుకున్నాను. డిన్నర్ తర్వాత మనకి డెజర్ట్ కంపల్సరీ, ఎందుకంటే మా ఇంట్లో డెజర్ట్ కంపల్సరీ తింటారండి. దివాళీ అనేక స్వీట్లు లేకుండా దివాళీ ముగుస్తుందా చెప్పండి. అదిగో సో స్వీట్లు చూసేశారు కదా. ఇందులో మా అత్తగారు చేసిన స్వీట్ పరవన్నం, ఇంకా రకరకాల స్వీట్స్ మా హస్బెండ్ కొన్నారు. అదేవిధంగా సోంపాపిడి, అది నార్త్ ఇండియన్ ట్రెడిషన్ అండి సోంపాపిడి అన్నది. సో ఇలాగా డెజర్ట్తోని మా దివాళీ అనేది కంప్లీట్ చేసామండి. చాలా అంటే చాలా ఆనందం వేసిందండి. మాలాగే మీరు కూడా కుటుంబ సమేతంగా దివాళీ సంబరాలు జరుపుకున్నారని నేను ఆశిస్తున్నానండి. సో వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ అందరికీ. బాయ్ బాయ్.